మీషో యాప్ ఇండియాస్ నెంబర్ 1 రీసేల్ యాప్. ఇంట్లో కూర్చొని డబ్బులు సంపాదించాలి అనుకునే ప్రతి ఒక్కరూ ఈ యాప్ ని డౌన్లోడ్ చేయండి. ఇక్కడ ఉండే ప్రొడక్ట్స్ మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అండ్ ఆ ప్రొడక్ట్స్ సేల్ అయినట్లయితే కమిషన్స్ డైరెక్ట్ గా మీ బ్యాంక్ అకౌంట్ లో తీసుకోండి. ఇక్కడ మీరు ఫస్ట్ ప్రొడక్ట్ కి డిస్కౌంట్ తీసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో ఉన్న రిఫరల్ కోడ్ ని యూజ్ చేయండి. మీ ఫస్ట్ ప్రొడక్ట్ లో 10% డిస్కౌంట్ ని తీసుకోండి. చకాచక్ దీంట్లో ఉండే ప్రొడక్ట్స్ మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి. మంచి మార్జిన్స్ ని గ్రాప్ చేయండి. సో ప్రతి ఒక్కరు ఇంట్లో కూర్చొని డబ్బులు సంపాదించడానికి ఒక అద్భుతమైన అవకాశం మీషో యాప్. ఆల్ ది బెస్ట్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ వరల్డ్ ఛానల్. అండ్ ఇది ఒక రిక్వెస్టెడ్ వీడియో అన్నమాట క్రిప్టో న్యూస్ గురించి. సో గత ఆల్మోస్ట్ ఒక 3-4 రోజుల నుంచి ఒక న్యూస్ అనేది వైరల్ అవుతూ వస్తుంది. బట్ తెలుగులో కొంతమంది చెప్పారు, చెప్పలేదు. ఐ థింక్ సో నాకు దీని గురించి చెప్పాలనిపించలేదు, దట్స్ వై నేను చెప్పలేదన్నమాట. సో మోస్ట్లీ ఏంటి అంటే ఇటువంటిది మంత్లీ అండ్ ట్వైస్ అండ్ ఆల్మోస్ట్ 2-3 సార్లు వస్తూనే ఉంటాయి ఇటువంటి న్యూసెస్. అండ్ మోస్ట్లీ ఒక 3 మంత్స్కి ఒకసారైనా లేకుంటే 6 మంత్స్కి ఒకసారైనా భారీ అప్డేట్ అయితే వస్తూనే ఉంటుంది బిట్ కాయిన్స్ గురించి, క్రిప్టో కరెన్సీ రిలేటెడ్గా. సో చాలామంది ప్యానిక్ అవుతున్నారు. సో ఇండియన్ మార్కెట్ ప్రజెంట్ చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ 25% ట్రేడింగ్ పడిపోయిందనమాట. సో చాలామంది ట్రేడ్ చేసేవాళ్ళు నోటి మీద వేలేసుకొని కూర్చున్నారు. దయచేసి ఒక విషయం గుర్తుపెట్టుకోండి, బిట్ కాయిన్ ఇండియాలో బ్యాన్ చేయలేదు. ఇట్స్ వెరీ 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 క్లియర్. చాలామంది ఏంటిదంటే తెలిసి తెలియని నాలెడ్జ్తో బిట్ కాయిన్ బ్యాన్ అయిపోయింది, బిట్ కాయిన్ బంద్ చేసేసారు, బిట్ కాయిన్ వాడితే 10 ఏళ్ళు జైలు శిక్ష. సో దీని గురించి చాలా హైప్ చేసి మాట్లాడడం జరుగుతుంది. సో ఉన్న విషయం గురించి స్వీట్గా షార్ట్గా చెప్తాను, ఎక్కువ టైం తీసుకోను. ఎందుకంటే అండ్ ఆల్మోస్ట్ చాలా క్రిప్టో కరెన్సీ న్యూసెస్లో నేను చెప్పడం జరిగింది. బిట్ కాయిన్ గురించి ప్యానిక్ అవ్వకండి, అఫీషియల్ అప్డేట్ గవర్నమెంట్ దగ్గర నుంచి వచ్చేంత వరకు అని చెప్పేసి. గత ఎన్నో ఇయర్స్ నుంచి ఆల్మోస్ట్ నేను క్రిప్టోలో 6 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాను, ట్రేడ్ చేస్తున్నాను, వర్క్స్ చేస్తున్నాను, సైట్స్లో ఉంటున్నాను. సో బ్లా 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 చాలానే జరుగుతుంది. బట్ నన్ను ఫాలో అయ్యే వాళ్ళు కూడా కొంతమంది క్రిప్టో కరెన్సీ రిలేటెడ్గా వర్క్ చేస్తున్నారు. సో ఇక్కడ మెయిన్గా అండ్ 2019 ఆల్మోస్ట్ ఏంటి అంటే కాయిన్స్ రిలేటెడ్గా స్టార్టింగ్ దగ్గర నుంచి ఇప్పటి వరకు స్టిల్ అండ్ జూన్ వరకు చూసుకున్నట్లయితే ఒక స్టేబుల్గా నడుస్తుంది అనమాట. మ్యాక్స్ ఒక 2 lakhs 3 lakhs అండ్ ఆల్మోస్ట్ 6 lakhs వరకు వెళ్ళింది. అండ్ వెళ్ళే టైంకి కరెక్ట్గా న్యూస్ అనేది ఒక షాకింగ్లా మారిపోయింది అనమాట ప్రతి ఒక్కరికి. సో ఏంటి అంటే ఒక ఆర్టికల్ చేసిన పనికి చాలా మంది ప్యానిక్ అయిపోయారు. అది ఇంటర్నేషనల్ మార్కెట్ మీద కూడా చాలా ప్రభావితం చేస్తుంది. సో ఒకసారి ఆర్టికల్లో ఏమేముంది అండ్ దాని గురించి ఏం చెప్పారు లాంటి విషయాల గురించి క్లియర్గా తెలుసుకుందాం. ఫస్ట్ థింగ్, బ్లూంబర్గ్స్ అనే ఒక ఆర్టికల్ రిలేటెడ్గా అండ్ ఇక్కడ ఒక హల్చల్ న్యూస్ రాయడం జరిగిందనమాట. సో దాంట్లో ఉండే మేజర్ పాయింట్స్ నేను ఇక్కడ క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ థింగ్, బిట్ కాయిన్ ఇండియాలో వాడడం ఇట్స్ వెరీ ఇల్లీగల్. అండ్ దాంతోపాటు ఏంటి అంటే బిట్ కాయిన్ వాడుతున్నా, అమ్ముతున్నా, కొంటున్నా, దాంతోపాటు మీరు ఇంట్లో కూర్చొని బిట్ కాయిన్ మైనింగ్ చేస్తున్నా కూడా ఇట్స్ వెరీ 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 ఇల్లీగల్ అన్నట్టుగా ఒక వార్త రావడం జరిగింది. ఇన్ కేస్ దీన్ని మీరు వాడుతూ ఉంటే ఒక 10 ఏళ్ళు జైలు శిక్ష పడడం ఖాయం. అండ్ దాంతోపాటు బిట్ కాయిన్స్ రిలేటెడ్గా మీరు మైనింగ్ చేస్తున్నా, అమ్ముతున్నా, కొంటున్నా, మీరు మీ దగ్గర ఉన్న బిట్ కాయిన్స్ని హోల్డ్ చేసినా కూడా, అంటే మీ దగ్గర మీరు బిట్ కాయిన్స్ని దాచిపెట్టుకున్నా కూడా దానికి భారీ పెనాల్టీ కూడా వేయాల్సి ఉంటుంది గవర్నమెంట్కి అన్నట్టుగా చెప్పడం జరిగింది. సో ఇక్కడ మొత్తానికి నాకు ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్ మార్క్ ఏంటి అంటే, అండ్ మీ ఇంట్లో దాదాపు ఒక 10 kgs గోల్డ్ ఉంది లేదా 5 kgs గోల్డ్ ఉంది. గవర్నమెంట్కి ఎలా తెలుస్తుంది మీ దగ్గర ఉంది అని చెప్పేసి? పర్టికులర్గా వచ్చి రైడ్ చేస్తే తప్ప మీకు తెలియదు. సో ఇది ఏంటి అంటే ఇది కూడా అలాంటి సిచ్యువేషనే. సో గవర్నమెంట్ చేయదలుచుకుంటే జస్ట్ ఎక్స్చేంజెస్ని మాత్రమే హోల్డ్ చేయగలదు. బట్ ఈ డీసెంట్రలైజ్డ్ కాయిన్స్ని, ఈ డీసెంట్రలైజ్డ్ వాటిని సో టచ్ చేయడం, కనుక్కోవడం, దీని గురించి అంత సర్వే చేయడం ఆషామాషా విషయం కాదనమాట. ఇట్స్ డీసెంట్రలైజ్డ్ బాస్. డీసెంట్రలైజ్డ్లో ఏంటి అంటే ఎవరు దాన్ని టచ్ చేయలేరు, ఎవరు దాన్ని చూడలేరు. అందుకే దీన్ని ఏంటిదంటే ఇల్లీగల్ యాక్టివిటీస్కి ఎక్కువగా వాడుతూ ఉంటారనమాట. మనీ లాండరింగ్ స్కీమ్స్ ఆల్రెడీ ఇంతకుముందు మన ఫైనాన్షియల్ మినిస్టర్ చెప్పడం జరిగిందనమాట ఈ మనీ లాండరింగ్ స్కీమ్స్ గురించి. సో దానివల్లే ఇండియాలో ఆర్బీఐ రిలేటెడ్గా చూసుకున్నట్లయితే బ్యాంక్స్ అన్ని ఎక్స్చేంజెస్కి క్లోజ్ చేయడం జరిగింది. సో అందరికీ తెలిసిందే. అండ్ దాని నుంచి ఏంటిదంటే మార్కెట్ మీద చాలా ప్రభావితం జరిగింది. నెక్స్ట్ ఎక్స్చేంజెస్లో P2P ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయన్నమాట. సో ఇక మోస్ట్లీ చూసుకున్నట్లయితే న్యూస్ పరంగా అంటే ఆర్టికల్ రిలేటెడ్గా చూసుకున్నట్లయితే అదొక క్లిక్ బిట్ ఆర్టికల్. అంటే ఏంటి అంటే అట్రాక్టివ్గా మీకు ఒక టైటిల్స్ పెట్టి, అట్రాక్టివ్గా థంబ్నైల్స్ పెట్టి, అట్రాక్టివ్గా హెడ్లైన్స్ పెట్టి దాన్ని క్లిక్ చేసి చూడాలి అంటే ఏంటిదంటే డబ్బులు పే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ కూడా అంతే అనమాట. సో ఒక అట్రాక్టివ్ టైటిల్ పెట్టారు. సో ఈ టైటిల్ రిలేటెడ్గా బిట్ కాయిన్ వాడితే ఇండియాలో 10 ఏళ్ళు జైలు శిక్ష అన్నట్టుగా ప్రతి ఒక్కరికి అట్రాక్ట్ చేసింది ఆ ఆర్టికల్ అనేది. జస్ట్ క్లిక్ చేశారు, ఆ న్యూస్ చదవాలి అంటే మనం సబ్స్క్రిప్షన్ పే చేయాల్సి ఉంటుంది, అమౌంట్ పే చేసి ఆ న్యూస్ ఆర్టికల్ని చదవాల్సి ఉంటుంది. అలా దాని రిలేటెడ్ ఏంటిదంటే
దాదాపు కొన్ని వేల డాలర్లు సంపాదించడం జరిగిందనమాట ఆ క్లిక్ బెట్ ద్వారా ఆ న్యూస్ పోర్టల్ ఆర్టికల్ అనేది. సో ఇక ఆల్మోస్ట్ దీని గురించి కాస్త డీప్గా వెళ్ళినట్లయితే ఇండియాలో గవర్నమెంట్ అనేది అండ్ దీని గురించి సర్వేస్ చేస్తుంది. దీని గురించి సపరేట్ ఒక టీంని కూడా ఫామ్ చేయడం జరిగిందనమాట బిట్ కాయిన్స్ రిలేటెడ్గా. సో ఏదో ఒక అప్డేట్ తీసుకొని రావాలి, దీనికి సరైన మార్గాన్ని తీసుకొని రావాలి అన్నట్టుగా. సో దాని రిలేటెడ్గా ఇటువంటి ఆర్టికల్ గవర్నమెంట్ దగ్గరికి తీసుకెళ్ళినా కూడా సో వాళ్ళు కూడా ఒక క్వశ్చన్ మార్క్ పెట్టడం జరిగింది. ఇట్స్ నాట్ అఫీషియల్ నోటీస్ అనమాట. సో ఇది ఏంటిదంటే ఒక డ్రాఫ్ట్ ఫామ్ అనమాట. సో ఈ డ్రాఫ్ట్ ఆర్టికల్లో వచ్చేసి ఏంటి అంటే ఎన్నో చేంజెస్ అయినా జరగచ్చు. ఇన్ కేస్ గవర్నమెంట్ దగ్గర నుంచి వచ్చింది రానుంది అని చెప్పేసి వాళ్ళు రాసినా కూడా ఏంటి అంటే సో దీంట్లో ఎన్నో చేంజెస్ జరగబోతాయి. చిన్న క్వశ్చన్ మార్క్ వేసుకోండి, 10 ఏళ్ళు జైలు శిక్ష అసలు ఎందుకు వేస్తారు? మీరు ఏం తప్పు చేశారని చెప్పేసి వేస్తారు. సో మీరు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టారు, మీరు ఇక్కడ చేస్తున్నారు. యు నో దట్ ప్రతి ఒక్కరు ఇక్కడ ట్రేడ్ చేసేవాళ్ళు కేవైసీని సబ్మిట్ చేసి ట్రేడ్ చేస్తున్నారు. అంటే నేను ఎంత ట్రేడింగ్ చేస్తున్నాను, ఎవరు ట్రేడింగ్ చేస్తున్నారు, ఎక్కడి నుంచి ట్రేడింగ్ చేస్తున్నారు అనేది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇండియన్ ఎక్స్చేంజ్ దగ్గర సో చాలా డీటెయిల్స్ ఉన్నాయి. ఇన్ కేస్ నా అర్హతకు మించి నేను ఎక్కువ అమౌంట్ ఇక్కడ దీంట్లో చేసినట్లయితే ట్యాక్స్ కూడా పే చేయాల్సి ఉంటుంది. దీని గురించి కూడా ఇంతకుముందు చాలా మందికి నోటీసులు కూడా వెళ్ళడం జరిగిందనమాట గవర్నమెంట్ దగ్గర నుంచి. సో అండ్ హ్యాస్ సూన్ హ్యాస్ పాసిబుల్ దీనికంటూ ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తీసుకొని రావడం జరుగుతుంది. అంతే తప్ప 10 years జైలు శిక్ష వేస్తారు. ఇండియాలో బిట్ కాయిన్ బ్యాన్ అయిపోయింది, సో ఇక రాదు, దీన్ని మనం వాడలేం, చట్టపరంగా నేరం. సో చట్టపరంగా నేరం అనేది గవర్నమెంట్ ఇక్కడ మెన్షన్ చేయలేదు. ఇట్స్ మనీ లాండరింగ్ స్కీమ్ క్లియర్గా డిక్లేర్ చేయడం జరిగింది అండ్ అరుణ్ జైట్లీ గారు ఫైనాన్స్ మినిస్టర్. సో ఇక గవర్నమెంట్ ఏం చేయబోతుంది అంటే అదే ఆర్టికల్లో ఇంకోటి కూడా మెన్షన్ చేయడం జరిగిందనమాట. ఒక డిజిటల్ కరెన్సీని లాంచ్ చేయబోతుంది గవర్నమెంట్ అనేది. అంటే సేమ్ యాస్టిస్గా డీసెంట్రలైజ్డ్ రిలేటెడ్గా ఒక డిజిటల్ కాయిన్ లాంచ్ చేయబోతుంది. హ్యాస్ సూన్ హ్యాస్ పాసిబుల్ రాబోతుంది అన్నట్టుగా ఆ ఆర్టికల్లో చెప్పడం జరిగింది. ఇక ఇంకో న్యూస్ ఏంటి అంటే గవర్నమెంట్ ఈ బిల్లుని పాస్ చేసినట్లయితే 90 days లోపల అండ్ మీకు ఒక టైం ఇవ్వడం జరుగుతుంది. ఈ 90 daysలో మీ దగ్గర బిట్ కాయిన్స్ కానీ క్రిప్టో కరెన్సీస్ కానీ ఎటువంటి ఇది ఉండకూడదు, దాన్ని టోటల్గా ఇది చేయాల్సి ఉంటుంది. అంటే దాన్ని సేల్ చేయడమా లేకుంటే మీ దగ్గర హోల్డ్ చేయకుండా పెట్టకుండా ఉండడం లాంటిది చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి ఆర్టికల్లో ఇవ్వడం జరిగింది అనమాట, డ్రాఫ్ట్లో ఇవ్వడం జరిగింది. మోస్ట్లీ చూసుకున్నట్లయితే ఎవరి దగ్గర అయితే బిట్ కాయిన్స్ ఉన్నాయో, ఎవరి దగ్గర అయితే క్రిప్టో కరెన్సీస్ ఉన్నాయో పానిక్ అవ్వకండి. గవర్నమెంట్ దగ్గర నుంచి మనకు అఫీషియల్ నోటీస్ రావాలి. ఇటువంటి ఆర్టికల్స్ చూసి భయపడకండి. బిట్ కాయిన్ ఇండియాలో బ్యాన్ కాదు, బిట్ కాయిన్ వాడడం చట్టపరంగా నేరం కాదు, బిట్ కాయిన్ వాడితే 10 ఏళ్ళు జైలు శిక్ష లేదు. సో తెలిసి తెలియక దయచేసి ఎవరన్నా మాట్లాడుతూ ఉంటే క్లియర్గా వాళ్ళకి ప్రూఫ్ చూపించమని చెప్పండి. ఏదో ఆర్టికల్ రిలేటెడ్గా గవర్నమెంట్ అఫీషియల్ అప్డేట్ అయితే ఇవ్వలేదన్నమాట. సో అప్డేట్ ఇచ్చినప్పుడు మాత్రమే మనం అలర్ట్ అవుతాం. ఇన్ కేస్ మనకు గవర్నమెంట్ దగ్గర నుంచి అఫీషియల్ అలర్ట్ వచ్చినట్లయితే ఇట్స్ డీసెంట్రలైజ్డ్. ఇందాక నేను చెప్పినట్టుగా మీ దగ్గర 10 కిలోలు గోల్డ్ ఉన్నా, 5 కిలోలు గోల్డ్ ఉన్నా సో గవర్నమెంట్ దాన్ని మీ దగ్గరికి వచ్చి చెక్ చేసేంత వరకు తెలియదన్నమాట. సో దానికి కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టడం జరుగుతుంది. చాలా మంది పానిక్ అయిపోయి దాన్ని సేల్ చేసేసుకుంటున్నారనమాట. అండ్ ఎందుకు అంత లాస్కి మీరు అమ్ముకోవడం జరుగుతుంది? దయచేసి ఆలోచించండి. మీ డబ్బు కాస్త సేఫ్గా ఉండాలంటే బిట్ కాయిన్స్ అండ్ క్రిప్టో కరెన్సీని హోల్డ్ చేయండి. ఇన్ కేస్ నేను చెప్తున్నాను కాదు, మీరు ఆలోచించుకోండి. బట్ నేను చెప్పిన తర్వాత దీంట్లో మీకు ఏదైనా తప్పుగా అనిపిస్తే ఐఎమ్ రియల్లీ సారీ బాస్. అండ్ దీన్ని నేను ప్రోత్సహించట్లేదు, అలా అని చెప్పేసి తప్పు అని చెప్పట్లేదు. మోస్ట్లీ ఏంటి అంటే అండ్ గవర్నమెంట్ దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చేంత వరకు మనం కాస్త వేచి చూడాల్సింది అనేది చెప్తున్నాను. యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ఒక భారత పౌరుడిగా గవర్నమెంట్ ఏది చెప్తే అది కూడా నేను ఫాలో అవుతాను. యాజ్ పర్ మై సబ్స్క్రైబర్స్, మై ఫాలోవర్స్ మీరు కూడా అలా ఫాలో అవుతారని చెప్పేసి అయితే కోరుకుంటున్నాను. దయచేసి పానిక్ అవ్వకండి. గవర్నమెంట్ దగ్గర నుంచి ఎటువంటి అప్డేట్ రాలేదు. హ్యాపీగా ట్రేడ్ చేసేవాళ్ళు ట్రేడ్ చేయండి, హ్యాపీగా వర్క్ చేసేవాళ్ళు వర్క్ చేయండి. సో ఇండియాలో మీరు ఎక్స్చేంజ్ చేయాలి అనుకుంటే వజ్రెక్స్ అకౌంట్ని యూజ్ చేయండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. అండ్ ఇక దాంతోపాటు వజ్రెక్స్ వారం రోజు వాళ్ళు ఒక అప్డేట్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. క్వశ్చన్ అనే సెక్షన్ పెట్టడం జరుగుతుంది. సో దీని మీద స్పెషల్గా వాళ్ళు క్వశ్చన్ అనే సెక్షన్ వాళ్ళ యూట్యూబ్లో అండ్ దాంతోపాటు వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్స్లో చెప్పడం జరుగుతుంది. వీలైతే దాన్ని ఫాలో అవ్వండి. క్లియర్గా మీ డౌట్స్ అనేవి క్లియర్ అయిపోతాయి. అండ్ ఇక దాంతోపాటు ఇంటర్నేషనల్లో మీరు చేయాలి అనుకుంటే చాలా వ్యాలెట్స్ అవైలబుల్లో ఉన్నాయన్నమాట. దాంట్లో నేను యూజ్ చేసేది బైనాన్స్, బెట్రిక్స్. సో బైనాన్స్ రిలేటెడ్గా మీరు జాయిన్ అవ్వాలనుకుంటే కింద లింక్ ఉంటుంది. ఆ లింక్స్తో మీరు జాయిన్ అయిపోవచ్చు అనమాట. హ్యాపీగా ట్రేడ్ చేసుకోవచ్చు. సో ఇది వాటి అప్డేట్. దయచేసి పానిక్ అవ్వకండి. అండ్ ఈ వీడియో ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అన్సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే, హ్యావ్ ఎ గుడ్ డే, టేక్ కేర్. జై హింద్, జై భారత్.